ఒక 2 minutes. ఇటు చైర్ వేసుకుంటాను వేసుకో అదే దగ్గర అక్కడే ఉన్నాడు. వ్యవసాయ చట్టాలు నేను చెప్పాను కదా, వ్యవసాయ చట్టాలు దశాబ్దాల నాటి నుంచి లేని స్వేచ్ఛ రైతుకి కలిగించే చట్టాలు. మరొకసారి దీనిలో ఉన్నటువంటి ప్రత్యేక అంశాలు ఏంటో చెప్తాను. దానికి మీద ప్రొటెస్ట్లు ఎందుకు చేస్తున్నారన్న దానికి సమాధానం, క్వశ్చన్ అడిగితే సమాధానం చెప్పగలను. కానీ ఈ చట్టాలు మార్కెట్ యార్డులకి ఏ రకంగా మార్కెట్ యార్డుల్ని ప్రభావితం చేయవు. అదనపు మార్కెట్లు పెడితే మరి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏంటి? దళారీ వ్యవస్థని కొనసాగించాలి అని కొన్ని రాజకీయ పార్టీలు ఎందుకు పట్టుబడుతున్నాయి? దళారీ వ్యవస్థతో వారికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి? రాజకీయ పార్టీలే ఈ దోపిడీ వ్యవస్థని కూడా మరి వారే కంట్రోల్ చేస్తున్నారా? వారి ద్వారా కొన్ని రాజకీయ పార్టీలకి ఫండింగ్ జరుగుతుందా? ఇటువంటి అనేక ఉదాహరణలు ఉన్నాయి. నేను కేవలం ఆరోపణలు చేయటం లేదు. కొన్ని రాష్ట్రాల్లో పైగా ఈ రైతుల ఆందోళన అని చెప్పింది కేవలం 1-2 రాష్ట్రాలకే పరిమితం. ఇది మిగతాదంతా కూడా దుష్ప్రచారం చేసి మిగతా రాష్ట్రాల్లో రైతుల్ని కూడా మభ్యపెట్టాలనే ప్రయత్నం తప్పితే మరొకటి కాదు. మరి కేంద్ర ప్రభుత్వం రైతులతో చర్చలకు ఇప్పటికీ సిద్ధమే. కానీ ఈ చట్టాలకు సంబంధించి ఏం చర్చ చేయడానికైనా కేంద్రం సిద్ధమే. అనేక దఫాలు చర్చించింది, ఇంకా చర్చించడానికి సిద్ధంగా ఉంది. కానీ సంబంధం లేని విషయాలని, దీనిలో కొంతమంది ఎవరినో అర్బన్ నక్సల్స్ని విడుదల చేయాలని కూడా అడిగినట్టున్నారు. అర్బన్ నక్సల్స్ మావోయిస్టుని రిలీజ్ చేయడానికి ఈ రైతుల పోరాటానికి ఏమిటి సంబంధం? సో ఏ రకంగా మరి వారందరూ ఈ ప్లాట్ఫామ్లో జొరబడ్డారో దాన్ని బట్టి అర్థం కావటం లేదా? మార్కెట్ యార్డులు కొనసాగుతాయి అని భరోసా ఇచ్చాం. మార్కెట్ యార్డుల బయట ఉన్నటువంటి ప్రైవేట్ మార్కెట్స్ ఏవైతే రానున్నాయో వాటిపై కూడా సెస్ విధించుకునే వెసులుబాటు రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చాం. మరి ఏంటి ఇక్కడ ఇబ్బంది? ఈ చట్టాలన్నీ రైతుకి అనుకూలంగా చేసిన చట్టాలు. దౌర్భాగ్యం ఏంటంటే అనేక మంది చట్టాలు చదవకుండా దానిలో ఏముందో తెలుసుకోకుండా మరి రాజకీయ ఆరోపణలు చేస్తున్నారు. అది మాత్రం తప్పు. ఫార్మర్ అగ్రిమెంట్ చట్టంలో కూడా మరి రైతుకి అన్ని రకాలుగా వారికి భద్రత కల్పించాం. కాంట్రాక్ట్ ఫార్మింగ్ అనేది ఇంతకు ముందు కూడా జరుగుతోంది. కానీ దానిలో రైతుకు భద్రత లేదు, దానిలో రైతుకి ప్రైస్ గ్యారంటీ లేదు. ఇప్పుడున్న చట్టంలో రైతుకి పూర్తి బాధ్యత ఇచ్చాం. రైతు ఉత్పత్తిపైనే కొనియోగదారుడు అగ్రిమెంట్ ఉంటుంది. వారి భూమిపైన ఎటువంటి ఆంక్షలు విధించే అవకాశం లేదు. లీజ్ కానీ మార్ట్గేజ్ కానీ ల్యాండ్ని ఎక్వైర్ చేసే అధికారం కానీ అగ్రిమెంట్కు ఉండదు అని చట్టంలోనే రాశాం. సో అన్ని రకాల రైతు భద్రత కల్పించే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తే, కావాలని కొంతమంది రాజకీయ ఆలోచనలతో కొంతమంది మరి అసాంఘిక శక్తులు కొన్ని, అలాగే ఈ దోపిడీ వ్యవస్థలో భాగస్వాములు ఎవరైతే ఉన్నారో వీరందరూ కలిసి చేసేటువంటి ఈ ప్రయత్నాన్ని ఖచ్చితంగా మేము వమ్ము చేస్తాం. రైతులకి ఖచ్చితంగా వారి మనసులో ఉన్న ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పడానికి, వాటిని నివృత్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని వేళలా సిద్ధంగా ఉంటుంది. రైతు పక్షపాతి అయినటువంటి మోదీ గారి ప్రభుత్వం అనేక నిర్ణయాలు చేసింది. గత 5 సంవత్సరాల్లో మరి చూస్తే స్వామినాథన్ కమిషన్ రికమెండేషన్స్ని కనీసం 50% మద్దతు ధర పెంచాలన్నది మేము చేసాం, వారు చేయలేదు. కాంగ్రెస్ హయాంలో జరిగిన కమిషన్ రిపోర్ట్ వారు ఇంప్లిమెంట్ చేయలేదు. ఈ చట్టాలు తీసుకురమ్మని స్పష్టంగా స్వామినాథన్ కమిషన్ చెప్తే వారు చేయలేదు, మేము చేశాము. అదే రకంగా నేను చెప్పినట్టుగా 1,00,000 కోట్ల నిధితో ఫార్మ్ గేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ పెడుతున్నాము. 10,000 దేశవ్యాప్తంగా రైతు ఉత్పత్తి సంఘాలని రైతుల యొక్క వారి నెగోషియేటింగ్ పవర్ పెంచడం కోసం రైతుల్ని సంఘటితం చేసే పని మేము చేస్తున్నాం. సో రైతుకి అన్ని విధాల అనుకూలంగా ఉండేలా, రైతు ఆదాయం రెట్టింపు చేసేలా నిర్ణయాలు మా ప్రభుత్వం చేస్తే, కొన్ని రాజకీయ పార్టీలు ఎవరైతే పాపం అనేక ఎన్నికల్లో ఉప ఎన్నికల్లో ఇబ్బందులు పడ్డారో
ఓడిపోయారో, తమ భవిష్యత్తు అంధకారంలో చూస్తున్నారో వారు సడన్గా మేల్కొని ఇటువంటి ఆందోళనకి వారు ఇంకా ఖచ్చితంగా ఆజ్యం పోసే పని చేస్తున్నారు, దీనికి అగ్గి రాసే పని చేస్తున్నారు. ఎందుకంటే జూన్లో ఈ ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది. అంటే ఈరోజు ఉన్నటువంటి చట్ట అమలు జూన్లోనే వచ్చేసింది. సెప్టెంబర్ 20న మేము రాజ్యసభలో పాస్ చేసాం, పార్లమెంట్ పాస్ అయిపోయింది. సెప్టెంబర్ 27 రాష్ట్రపతి గారి ఆమోదం లభించింది. మరి సెప్టెంబర్ 27 ఆమోదం లభిస్తే మరి నవంబర్ 27న ఢిల్లీ చలో ప్రోగ్రాం రావడం ఏంటి? అది బీహార్ ఎన్నికల రిజల్ట్స్ 20 రోజుల తర్వాత, ఉప ఎన్నికలు అన్ని రాష్ట్రాల్లో ఓడిపోయిన తర్వాత, దుబ్బాకలో దెబ్బతిన్నాక, మరి దాదాపు హైదరాబాద్లో కూడా ఏం హోప్ లేదని తెలిసాక, సో ఈ పార్టీలన్నీ కూడా సమిష్టిగా చేరి ఏదో ఒక రకంగా బురద చల్లకపోతే ప్రజల్లో ఈ ప్రభుత్వం పట్ల అవిశ్వాసం పెంచలేకపోతే లాభించమన్న ఉద్దేశంతో చేసింది తప్పితే ఈ చట్టంలో పూర్తిగా రైతులకి అనుకూలంగా రైతు ఆదాయ రెట్టింపు కోసం చేసిన చట్టాలు ఇవి. వారికి ఖచ్చితంగా వారి దగ్గరికి వాస్తవాలు తీసుకువెళ్ళాలన్న ఉద్దేశంతోనే పత్రికాముఖంగాను అలాగే వ్యవసాయ రైతులతో సమావేశాల్లోనూ భారతీయ జనతా పార్టీ క్షేత్రస్థాయికి గ్రామ స్థాయికి ఈ విషయాలన్నింటినీ తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తోంది. ముందు వ్యవసాయ సంబంధించి ఎవరైనా ప్రశ్నలకు ఎవరైనా ప్రధానంగా పంజాబ్ లాంటి రాష్ట్రంలో మరి ఈ వ్యవస్థ ఏదైతే ఉన్నదో ఈ మార్కెట్ యార్డుల వ్యవస్థ, ఆ మార్కెట్ యార్డుల్లో దేశం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రొక్యూర్మెంట్ చేస్తుంది కదా మనందరికీ. దేశంలో వరి లేదా బియ్యం లేదా గోధుమలు సప్లై చేయడం కోసం అది మినిమం సపోర్ట్ ప్రైస్కి ప్రొక్యూర్ చేస్తూ దానిపైన వీరు అదనంగా 8% వసూలు చేస్తున్నారు. అది మీరు నేను యాజ్ ఎ ట్యాక్స్ పేయర్ మనం కట్టేటువంటి డబ్బులు. రైతుకి పూర్తి ధర ఇవ్వటం న్యాయం, కానీ దళారులకు ఎందుకు 8% నిధులు కట్టాలి? ఇప్పుడు వచ్చిన చట్టంలో దళారు వ్యవస్థ మనం దాన్ని తీసేయటం లేదు, అది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది. కానీ బయట ప్రైవేటు రంగం వారు కూడా మార్కెట్లు వారంతటా వారు నిర్వహించుకొని రైతుల దగ్గర కొనుగోలు చేసే వెసులుబాటు ఇచ్చాము. రైతు ఎక్కడ 2 రూపాయలు ఎక్కువ వస్తే తనకు ఎక్కువ లాభం అని ఎక్కడ అనిపిస్తే, న్యాయం ఎక్కడ జరుగుతుంది అనిపిస్తే అక్కడికి వెళ్తాడు. వీరు చెప్పినట్టుగా మార్కెట్ యార్డులు మూతపడతాయి అని చెప్తున్నారు. ఎందుకు మూతపడతాయి? మీరు దోపిడీ చేస్తుంటే మూతపడతాయి. మరి దోపిడీకి గురైతే రైతు ఇవి మూతపడితే మంచిదే కదా. అవి మూతపడకుండా ఉండాలంటే రైతుకు న్యాయం చేయండి. మీకు వచ్చినటువంటి ధనం ఏదైతే ఉన్నదో 100 కోట్ల రూపాయలు సెస్సుల రూపంలో ఏదైతే వస్తుందో దాన్ని ఖర్చు పెట్టి మార్కెట్ యార్డులు అద్భుతంగా తీర్చిదిద్దండి. ప్రైవేట్ వ్యక్తికి అసలు ఈ వ్యాపారం లాభసాటి లేకుండా మీరే రైతుకి అంత పూర్తి న్యాయం జరిగేలా ప్రయత్నం చేయండి. మార్కెట్ యార్డులకు ఎవరు వ్యతిరేకం? ఈ చట్టంలో స్పష్టంగా రాశాం. చట్టం సెక్షన్ 15లో ఈ చట్టంలో మార్కెట్ యార్డులు కానీ వాటి కింద పనిచేసే సబ్ మార్కెట్ యార్డులు కానీ ఈ మార్కెట్ యార్డుల కింద నిర్వహించబడే ప్రైవేట్ మార్కెట్ యార్డులు కానీ వాటి పరిసరాల్లో ఈ చట్టం పనిచేయదు. వీటి బయట మాత్రమే కొత్త చట్టం పనిచేస్తుందని చెప్పాం. సో రైతుకి ఇంకో 4 ప్రైవేట్ వ్యక్తులకి అమ్ముకునే అవకాశం వస్తే మీరెందుకు అడ్డుపడుతున్నారు? దానివల్ల మీకు వచ్చిన నష్టం ఏంటి? కొంతమంది రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు కూడా ఈ దళారీ వ్యవస్థని వారే నిర్వహిస్తున్నారు అన్న ఆరోపణలకి వీరు చేసేటువంటి యాజిటేషన్ ఒక రకంగా అదే ఎవిడెన్స్గా నిలిచింది. ముందు వ్యవసాయ చట్టాలు ఎవరు లేరు. ఇప్పుడు మీరు చెప్పిన ప్రైవేట్ వ్యక్తులు కూడా అమ్ముకోవచ్చు, రైతుకు లాభమైతే అది లాభకరమైనది కరెక్టే. కానీ అదే ప్రైవేట్ వ్యక్తి ఇంతకు ముందు స్టోరేజ్ కెపాసిటీ ఓన్లీ ఒక లిమిట్ వరకే ఉండేది. ఆ లిమిట్ ని మీరు ఎత్తేయడం వెనుక ఏ లాభం ఉంది? ఇది స్వామినాథన్ కమిషన్ కాదు, ప్రతి రిపోర్ట్ ప్రతి ఎక్స్పర్ట్ కమిటీ చెప్పిన ఎందుకు జరుగుతుంది వాణిజ్య వ్యవస్థని వ్యవసాయ వాణిజ్యం ఇది పూర్తిగా సరళీకృతం చేయకపోతే మీరు దీన్ని కంప్లీట్గా కంట్రోల్స్ ఒక్క నిమిషం వినండి దయచేసి వినండి. దీని అంతా కంట్రోల్స్ని ఎత్తివేయకపోతే మీకు మార్కెట్ ఫోర్సెస్ పనిచేయవు. ఎలా పనిచేయవో చెప్తాను. మీకు కృత్రిమంగా మీరు లిమిట్స్ పెడితే ఏమవుతుంది?
అంతా పంటని ఒకే సమయంలో అమ్ముకోవాల్సి వస్తుంది. ఓకే, మీకు అంతా కూడా ఒకే మీకు ఎందుకు ఆనియన్ ప్రైసెస్ ఒక టైంలో 5 రూపాయలు ఉంటాయి, మరొక సమయంలో 100 రూపాయలు ఉంటాయి. ఎందుకు వస్తుంది అంత వ్యత్యాసం? ఎందుకంటే ఈ రోజున ట్రేడరు ఆనియన్స్ని స్టోర్ చేయలేడు. స్టోర్ చేయకపోతే ఏమవుతుంది, ఉత్పత్తి వచ్చినప్పుడు మీకు చాలా తక్కువ, ఒక్కొక్కసారి రోడ్డు మీద పారేసుకునే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఎవరు దాన్ని నిల్వ పెట్టలేరు. ఇది మార్కెట్ ఫోర్సెస్ని పనిచేయనివ్వండి. ఎందుకు ప్రతిదీ కృత్రిమంగా ప్రభుత్వమే బాగా చేయగలదు అని చెప్పి ప్రభుత్వాలు ఏమన్నా నిర్వహిస్తున్నాయా మార్కెట్ యార్డులు? నేను అడుగుతున్నాను. టీఆర్ఎస్ ఏమన్నా మరి వారి ఎమ్మెల్యేలు కానీ లేదా అధికారులు కానీ కూర్చొని మార్కెట్ యార్డులో నిర్వహణ చేస్తున్నారా? అక్కడ చేసేది కమిషన్ ఏజెన్సీ, వారు వ్యాపారస్తులే. ఈ పెత్తందారీతనం రాష్ట్ర ప్రభుత్వాలకు ఎందుకు ఉండాలి? మనం ప్రైవేట్ వ్యవస్థ తీసుకొచ్చాం, ఇన్ని టీవీ ఛానల్స్ వచ్చాయి, ఒక దూరదర్శన్ ఉంటే సరిపోయేది కదా అని చాలామంది అంటున్నారు. ఎందుకు ఇన్ని ఛానల్స్ దూరదర్శన్ చక్కగా నిర్వహించగలదు? ఎందుకు బిఎస్ఎన్ఎల్ ఉంటే సరిపోయేది కదా? ఎందుకు ఇన్ని ప్రైవేట్ టెలిఫోన్లు ఎందుకు రావాలి? దీనివల్ల మనం లాభించామా, నష్టపోయామా? అలాగే ఇన్ని ఎయిర్లైన్స్, ఈరోజు ఢిల్లీకి వెళ్తే నేను 5 వేలలో వెళ్ళిపోగలుగుతున్నా. అదే 30 ఏళ్ల క్రితం కూడా నేను 5-6 వేలు పే చేసి వెళ్ళేవాడిని. విజయవాడ నుంచి ఢిల్లీ వెళ్ళాలన్నా, హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్ళాలన్నా కాంపిటీషన్ వస్తే, మార్కెట్లో కాంపిటీషన్ వస్తే దానిపైన కొంత నియంత్రణ ఇప్పటికీ సాధ్యం. ఈ చట్టంలో కూడా మేము చెప్పాం, ఒకవేళ ధరలు గనక 50% కంటే ఎక్కువ మించితే దాన్ని ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ నిల్వలపైన కొంత ఆంక్షలు నియమించే అధికారం ఉన్నది ఈ చట్టం కింద కూడా. వీలైనంత వరకు మార్కెట్ ఫోర్సెస్ని ఆపరేట్ చేయగలిగితే, ఈ రోజున అనేక మంది ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు, మనం రైతు 20 రూపాయలకు కొంటే మార్కెట్లో 45 రూపాయలకి వినియోగదారులు అమ్ముతున్నారని. ప్రొఫెసర్ నాగేశ్వర గారు వింటే వారికే చెప్తున్నా ఇది ఆర్గ్యుమెంట్. 20 రూపాయలు రైతుకు రావటం లేదు కిలోకి, మరి అమ్మేవాడు 45 రూపాయలకు అమ్ముతున్నాడు. ఎందుకు? వినియోగదారుడు 45 రూపాయలు ఇస్తున్నాడు. మరి మీ వ్యవస్థ అద్భుతంగా ఉండుంటే, మార్కెట్ యార్డుల వ్యవస్థ, మార్కెటింగ్ ఛానల్స్ అన్నీ బాగా పనిచేస్తుంటే ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది? మార్కెటింగ్ మీరు ఎప్పుడైతే ఈ కంట్రోల్స్ని పెడతారో ఇటువంటి దోపిడీకి అందరూ గురవుతారు, అటు వినియోగదారుడు, ఇటు రైతులు. ఈ వ్యవస్థ వలన సరళీకృతం చేయటం వలన, వాణిజ్య వ్యాపారాల్ని సులభతరం చేయటం వలన, కంట్రోల్స్ని ఎత్తేయటం వలన అగ్రికల్చరల్ కమోడిటీస్ ఇప్పుడు జిల్లా నుంచి జిల్లాకి వెళ్తే మీకు తెలుసా, ఈ చట్టం రాకముందు గుంటూరు జిల్లా నుంచి మీరు ఏదన్నా చిత్తూరు జిల్లాకు తీసుకురావాలంటే మీరు దానికి సెస్ కట్టాలి. చిత్తూరు నుంచి కడప జిల్లాకి, పక్క జిల్లాకు తీసుకువెళ్ళాలంటే వినియోగదారుడు కాదు, నేను చెప్పేది కొనేవాడు. వ్యాపారాన్ని మనం కష్టతరం చేశాం. సో అలాగే స్టేట్ టు స్టేట్, ఇక్కడి నుంచి మీరు తమిళనాడు తీసుకెళ్ళి అమ్ముకోవాలంటే దానికి మళ్ళీ సెస్ కట్టాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్కి ఏటా ఈ సెస్ల రూపంలో 500-600 కోట్ల రూపాయలు వచ్చేది. ఇప్పుడు ఈ రకమైనటువంటి ఇన్ఎఫిషియన్సీస్ని తీసుకొచ్చాం మనం, కృత్రిమమైనటువంటి ఆంక్షలు విధించాం. మీకు సరళీకృతం చేయటం వలన ఏ రంగంలో మనం నష్టపోయాం? ఖచ్చితంగా అన్ని రంగాల్లోనూ లాభించాం. కానీ ఈ రంగంలో కొన్ని నిబంధనలు ఇప్పటికీ పెట్టాం చట్ట రూపంలో. సో కాబట్టి రైతుకి ఖచ్చితంగా దీనివల్ల మేలు జరుగుతుంది. స్వామినాథన్ కమిషన్స్, డాక్టర్ స్వామినాథన్ ఏ వ్యాపార సంస్థకి చెందిన వ్యక్తి కాదే, ఆయనపైన అటువంటి అభియోగాలు లేవే. మరి ఇదే కాంగ్రెస్ పార్టీ అపోజ్ చేసేది సిగ్గు లేకుండా ఈరోజు అపోజ్ చేస్తూ ఏపీఎంసీ యాక్ట్ను రద్దు చేస్తామని 2019 మేనిఫెస్టోలో పెట్టింది, లోక్సభ ఎలక్షన్ల మేనిఫెస్టోలో. మేము ఏపీఎంసీ యాక్ట్ను రద్దు చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి లేదు, అది రాష్ట్ర ప్రభుత్వాలు చేసే చట్టం. కానీ వీళ్ళు మేము దాన్ని రద్దు చేస్తామని కూడా ప్రకటించి ఈ రోజున ఏదో మార్కెట్ యార్డు లేదో మరి రైతుల సంక్షేమం కోసం పనిచేస్తున్నట్లు, రైతులకి పూర్తి స్థాయి న్యాయం జరుగుతున్నట్టుగా తప్పుడు సంకేతాలు ఇస్తూ రాజకీయ కార్యక్రమాలు చేస్తున్నారు. దాన్ని మేము పూర్తిగా విభేదిస్తున్నాం. రైతు నుంచి ఇప్పుడు మీరు రైతు, నేను వ్యాపారి, నేను మీ పంటలు కొనుక్కున్నాను కాదండి. మనం మార్కెట్ ఫోర్సెస్ ఆపరేట్ చేసినప్పుడు ఇటువంటి ఆరోపణలు మనం అన్నీ కంట్రోల్ చేయాల్సిందే. మనం ఎందుకు మరి కాదు ఈ పెట్టుకోవాలి అంటే స్టోరేజ్ కాస్ట్లు అవుతాయి కదా, తర్వాత ఎక్కువ ధర వస్తుందన్న గ్యారంటీ ఉందా? మార్కెట్ ఫోర్సెస్లో వేరే ఒకరు ఇంపోర్ట్ చేసుకుందాం అనుకుందాం, ఇది అనవసరపు భయాలండి. మార్కెట్ లిబరలైజేషన్ అయితే మనం ఏ రంగంలో చేయకూడదు, అన్ని రంగాల్లో కంట్రోలే ఉండాలి. ఎందుకు రైతుకు నిబంధనలు ఉండాలని అడుగుతున్నారు నాకు అర్థం కాలేదు. మిగతా రంగాలన్నింటిలో వ్యాపారానికి ఏ నిబంధన లేదు,
ఎవరెక్కడైనా దేశంలో అమ్ముకోవచ్చు, తమకు తోచిన ధరకు అమ్ముకోవచ్చు. కానీ రైతులు మాత్రం మనం మార్కెట్ యార్డ్లోనే అమ్మించాలి. రైతుకి మాత్రం పండించిన పంట కొనుగోలుదారుడు ఎక్కడికి పడితే ఎంత పడితే అంత నిల్వ చేసుకునే అవకాశం ఇవ్వకూడదు. ఎందుకు ఇటువంటి ఆలోచన? ఇది పొరపాటు. ఇది స్వామి అంతా అమ్ముకోవచ్చు, అది వెరీ గుడ్, చాలా బాగుంది. నేను నో కాదు, ఇది వాదన కాదు, నేను చెప్తున్నా సరళీకరణ. అన్లిమిటెడ్ చేయడం వల్ల అన్లిమిటెడ్ చేసిన వాడు ఖర్చు. ఈరోజు మన కేంద్ర ప్రభుత్వం దగ్గర ఎఫ్సిఐ దగ్గర మీ ఉదాహరణ చెప్తా, 820 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు ఉన్నాయి. అటు రైసు వీటు మన బఫర్ స్టాక్కి కావాల్సిన దానికంటే 3 రెట్లు ఎక్కువ ఉన్నాయి. ఓకే, దానివల్ల ఏమన్నా రాష్ట్ర మార్కెట్లో విపరీతంగా రేట్లు పెరిగాయా? ఏం పెరగలేదు. సో కాబట్టి నిల్వలు పెరిగాయి అనుకోండి, ఖచ్చితంగా రిలీజ్ చేస్తుంది ఎఫ్సిఐ మార్కెట్లోకి. అలాగే ప్రైవేట్ వ్యక్తులు కూడా లాభం వస్తుంది అనగానే వారు రిలీజ్ చేస్తారు. సో ఇది అనవసరంగా ప్రైవేట్ వ్యక్తులు అంటే టొమాటోలు కొని 2 సంవత్సరాలు దాచిపెట్టుకుంటే వాడికి మురిగిపోతాయి, 2 వారాలైనా పనిచేయవు. సో ఎవరైనా వారికి బేరీజు వేసుకుంటారు. మార్కెట్ ఫోర్సెస్ ఖచ్చితంగా ఒక రకమైనటువంటి స్టెబిలిటీని తీసుకువస్తాయి ప్రైసెస్లో. అంతేగాని అందరూ నిల్వబెట్టుకొని ధరలు పెరిగిపోతే ఖచ్చితంగా ఆంక్షలు విధించింది కదా కేంద్ర ప్రభుత్వం. మీకు చెప్పా కదా, 50% కంటే ధర పెరిగితే నిబంధన పనిచేస్తుంది, వారు వెంటనే మార్కెట్లో అమ్ముకోక తప్పదు. సో ఈ రకంగా కృత్రిమంగా ఎవరన్నా లక్షల టన్నులు మీరు అనుకున్నట్టుగా సేకరిస్తే వారు వేల కోట్ల రూపాయలు నష్టపోవాల్సి వస్తుంది తప్పితే మరొకటి కాదు. మోహన్ గారు, వల్ల చాలా మంది రైతులు తమ పంటను కోల్పోయారు. in fact you should appreciate central government's efforts in granting 3 greenfield electronic manufacturing clusters to this very parliamentary constituency. 3 of them have come up, one in Sri City, 2 of them in Yerpedu, Srikalahasti area, and the central government is contributing 50% of the project cost of these projects. Okay, so out of 20 all over the country, 3 have been granted to Andhra Pradesh, and center will sanction more and also provide all requisite support to the government of Andhra Pradesh to ensure that these clusters develop to their fullest potential. Central government is open, is always willing to help and cooperate. The action has been lacking on the part of the state government. అందుకే మీకు చూస్తే వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కింద అద్భుతమైనటువంటి 970 కిలోమీటర్ల తీర ప్రాంతంలో అద్భుతమైన అభివృద్ధి సాధ్యం కాబోతోంది. కానీ ఇక్కడ ఎర్పేడు శ్రీకాళహస్తిలో రావాల్సినటువంటి ఇండస్ట్రియల్ సిటీ ఏదైతే ఉందో, ఇండస్ట్రియల్ నోడ్ ఏదైతే ఉందో, దానికి కావాల్సిన భూమిని కూడా ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు చూపించలేకపోయింది. వేరు పార్సల్స్గా చూపిస్తున్నారు తప్పితే ఒకే ప్రాంతంలో చూపించడంలో. అదే కడప దగ్గర కొత్తగా ఒక ఇండస్ట్రియల్ నోడ్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. అనుకూలంగా ఉన్న కారణంగా అక్కడ ఆల్రెడీ డెవలప్మెంట్ స్టార్ట్ అవుతోంది. కానీ తిరుపతి ప్రాంతం ఏం పాపం చేసిందని రాష్ట్ర ప్రభుత్వం ఇది కానీ గతంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కానీ ఎందుకు తిరుపతి పట్ల వివక్ష చూపించారు? ఖచ్చితంగా ఇది కూడా తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో ఒక అంశం కానుంది. ఎందుకంటే ఇంతకుముందు చిత్తూరుకి ఒక నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ శాంక్షన్ చేస్తే మరి 10 సంవత్సరాలైనా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఏం చొరవ తీసుకోవాలా? ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ఉండి చిత్తూరుకి ఏం న్యాయం చేశారు అన్న ప్రశ్నని ఖచ్చితంగా అడగటం జరుగుతుంది. ఆయన సొంత జిల్లానే అభివృద్ధి చేయలేని అసమర్థుడు అని మేము ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని నిలదీయటం జరుగుతుంది. దీస్ నో ఫర్ ద బీజేపీ we will fight this government at all levels. We will fight them for rampant corruption. We have highlighted corruption in purchase of land for the provision of 30 lakh free houses. The government actually spent 7,000 crores to procure land. There were rampant charges of corruption in that. And there are also, this government promised that we will take action against the erstwhile TDP government, but has been silent about it. Is this some kind of a match fixing between the YCP and TDP? Because the TDP, possibly YCP fears that TDP is a weak rival for us, so it would suit us to continue TDP as a rival. రాష్ట్రంలో వైసీపీ టీడీపీ అవినీతిని ఎండగడతామని చెప్పి వారిని పట్టుకుంటామని చెప్పి ఇంతవరకు సరైన చర్యలు తీసుకోలేదు. భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా, అందులోనూ ఈ మధ్య తెలంగాణలో, ఇటు పక్క కర్ణాటకలో సాధించిన విజయాల కారణంగా
వైసీపీ బీజేపీ ఇక్కడ ఎదుగుతుందేమో అన్న ఒక భయంతో మరి టీడీపీని మీదే సాఫ్ట్గా వెళ్తోందా, మాకు టీడీపీనే మంచి రైవల్ అని వైసీపీ నిర్ధారణకు వచ్చిందా, ఇద్దరూ కలిసి ఏదన్నా ఫ్రెండ్లీ మ్యాచ్ కూడా ఆడబోతున్నారా? ఇటువంటి అనుమానాలు బీజేపీకి ఈ రోజున ఉత్పన్నమవుతున్నాయి. ఎందుకంటే నిన్న అసాధ్యం అనుకున్నది తెలంగాణలో సుసాధ్యం చేసి మా తెలంగాణ శాఖ వారు నాయకులు చూపించారు. సో అటువంటి భయాందోళనలు ఇక్కడ రాష్ట్రంలో కూడా రెండు ప్రాంతీయ పార్టీలకు ఉన్నట్టుగా స్పష్టంగా మాకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ థ్యాంక్ మచ్. యూ. వచ్చినటువంటి ఏదైతే ఓట్ బ్యాంకు రాజకీయాలు ఉన్నాయో, మతతత్వ రాజకీయాలు ఉన్నాయో దాన్ని ఎక్స్పోజ్ చేస్తూ ఖచ్చితంగా ప్రజాదరణ చూరగొంటామని చెప్పి మాకు నమ్మకం ఉంది. దానికి స్థానిక ప్రజలు, తిరుపతి పార్లమెంటు ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీని ఆశీర్వదిస్తారని, భారతీయ జనతా పార్టీ జనసేన కూటమిని ఆశీర్వదిస్తారని, ఒక ప్రత్యామ్నాయంగా మా కూటమి ఎదగటానికి తిరుపతి ఒక వేదిక అవుతుందని ఖచ్చితంగా నమ్ముతున్నాం. బీజేపీ జనసేన కూటమి తిరుపతి పోటీ చేస్తుంది. కాకపోతే ఇక్కడి నుంచి పోటీ చేయాలన్న ఆలోచన బీజేపీకి ఉన్నది. కానీ నిర్ణయం, అంతిమ నిర్ణయం అన్నది బీజేపీ జనసేన నాయకులు ఆల్రెడీ మా జాతీయ నాయకత్వాన్ని కలవటం జరిగింది. వారితో చర్చించాక ఒక అంతిమ నిర్ణయం చేయటం జరుగుతుంది. ఖచ్చితంగా ఇది చర్చ ఇంకా జరగవలసి ఉంది. జగదీష్కి ఏమన్నా అభ్యంతరమా, కోపమో మా మీద పోటీ చేయడానికి? రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి నివేదికల ఆధారంగా అన్ని టీం వచ్చి వెళ్ళింది. అన్ని రాష్ట్రాలకి కూడా కేంద్ర ప్రభుత్వం ఒకటి నేషనల్ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ కింద కొంత ధనం ఏదైతే ఉంటుందో అది ముందుగానే ఈసారి రాష్ట్ర ప్రభుత్వాలకి కేంద్రం అందజేయటం జరిగింది. సో వారు దాని నుంచి ముందు ఖర్చు పెడితే కేంద్రం ఖచ్చితంగా అంచనా వేసి కేంద్రం టీం వచ్చి వెళ్ళింది. అనేక రాష్ట్రాలకు ఈ మధ్య ఇవ్వటం జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా జరిగిన నష్టానికి మరి వారి దగ్గర నిధులు లేకపోతే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం తగు విధంగా సహాయం చేస్తుంది. మేము స్వయంగా వ్యవసాయ శాఖ మంత్రి గారితో కూడా మేము ఒక సమావేశం పెట్టుకొని వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వెంటనే టీం కూడా పంపించడం జరిగింది. పూర్తిగా కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా దీనిపై స్పందిస్తుంది. చివరిగా ఒక్క విషయం,